మీరు మామూలుగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా త్రిబుల్ ఆర్ అనేది ఒక బ్రాండ్. అదేవిధంగా దేశంలో కూడా దేశ ప్రధాని కూడా మిమ్మల్ని చూస్తే ఖచ్చితంగా ఆగుతారు, దగ్గర పిలిచి మాట్లాడేంత చొరవ ఉంది. అలాంటి ఒక ఎంపీ స్థానంలో ఉన్నటువంటి త్రిబుల్ ఆర్‌కి ఒక పెద్ద కష్టం వచ్చింది గతంలో. అసలు ఆ కష్టం వచ్చినప్పుడు నిజంగా మీరు ఎలా ఇదయ్యారు సార్? అంటే నేనేనా ఎంపీని ఇంత బాధపడుతున్నానని ఆ ఫీల్ ఉందా అప్పుడు? ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. ఆ! ఖచ్చితంగా ఉంటుంది. హ్మ్. అసలు గట్టిగా కొడుతున్నప్పుడు ఇది కళా నిజమా అని కూడా డౌట్ వచ్చింది నాకే. ఆ! తప్పదు, అన్నీ ఫేస్ చేసాం, వచ్చాం. ఇప్పుడు ఏం చేయబోతున్నారు సార్? అంటే మీ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు సంవత్సరం అవుతుంది. వాళ్ళంతా కూడా చాలామంది బయటే ఉన్నారు. మీరు వాళ్ళ మీద పోరాటం చేస్తున్నారు శిక్ష వేయాలని. ఎప్పటికి జరుగుద్దంటారు న్యాయం? చూడాలి మరి. ఇంకా సునీల్ కుమార్‌ని విచారణకు కూడా పిలవలేదు. హ్మ్. మరి ఎప్పుడు పిలుస్తారో చూడాలి. నేనైతే కంటిన్యూస్‌గా పుష్ చేస్తున్నా. హ్మ్. మరి ఒక పక్క ప్రతిపక్షం రెడ్ బుక్ అని ఏడుస్తూ ఉంటుంది. హ్మ్. నేనేమో అసలు నన్ను కొట్టినోడిని ఇంకొకసారి కూడా పిలవలేదని నేను అంటున్నా. హ్మ్. మరి రెడ్ బుక్ కరెక్ట్ అయితే మరి ఈ పాటికి పిలవాలి. హ్మ్. నాకు తెలిసి రెడ్ బుక్‌లో అలాంటివి ఏమీ లేవు. లా ఈజ్ టేకింగ్ ఇట్స్ ఓన్ కోర్స్. ఎప్పుడైనా కొంచెం నిదానంగానే వెళ్తారు కాబట్టి హ్మ్. కక్ష సాధింపు చర్యలు లాంటివి ఏమీ లేవు. ఊరికే ప్రతిపక్షం అల్లరి చేస్తుంది రెడ్ బుక్ అని హ్మ్. అనుకుంటున్నాను నేను. అంటే కక్ష సాధింపు చేయమని ఎవరు చెప్పరు సార్. కానీ ఇక్కడున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే, ఒక దేశంలో ఒక ఎంపీ అంటే ఒక పార్లమెంట్‌లో అత్యున్నతమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని తీసుకొని వెళ్లి పోలీసు వ్యవస్థ కొడితే, ఆయనకే న్యాయం జరగలేదు. నాలాంటి వాడిని కొడితే ఎవరు ఎప్పటికి న్యాయం జరిగిద్దనేటువంటి ఒక ప్రశ్న ఉంది. దానికి ఎవరు సమాధానం చెప్తారు? నేనైతే చెప్పలేను. ఎందుకంటే మరి బాధితుడినే నేను, ఇంకా రోధిస్తూనే ఉన్నాను కాబట్టి. హ్మ్. మరి అది ముఖ్యమంత్రినో, హోంమంత్రినో అడగాలి మరి, మీకు అవకాశం దొరికితే. హ్మ్. అంటే మీరు డిప్యూటీ స్పీకర్ సార్ ఇప్పుడు. డిప్యూటీ స్పీకర్ అనేది పెద్ద స్థాయం కాదా. ఆ! రాజ్యాంగ పదవి ఓకే. ఆ! బట్ అదే పెద్ద అంటే మామూలు వాళ్ళతో పోల్చుకుంటే మీకు అదొక కవచం. ఆ కవచంతో మీరు నాకు న్యాయం చేయమని అడుగుతున్నారు మీరు. నేను అన్యాయం చేస్తానని అడగట్లేదు మీరు. నాకు న్యాయం చేయమని అడిగినప్పుడు డిప్యూటీ స్పీకర్‌కి న్యాయం చేయలేకపోతే ఎట్లా అని. న్యాయం చేసే ప్రయత్నంలో ఉన్నామని అంటున్నారు. హ్మ్. ఆర్ రాదర్ అనుకుంటున్నారు. చూడాలి. హ్మ్. చూద్దాం మరి ఇప్పుడు సంవత్సరం అయింది. తర్వాత ఇంకే సంవత్సరానికి అవుద్దో చూడాలి. ఇప్పుడు ఉన్నట్టు సరిగ్గా నేను కంప్లైంట్ ఇచ్చి కూడా ఇవాళకి సంవత్సరం అయింది అనుకోకుండా. ఆ! జూన్ 11 నేను ఇచ్చింది లాస్ట్ టైం కంప్లైంట్. ప్రమాణ స్వీకారానికి ముందు రోజు ఇచ్చారు సార్. ముందు రోజు ఇచ్చా.